Hey guys, welcome back to my YouTube channel Ravi ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ కొత్త కంటెంట్ తో మేము ముందుకు వస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ గాయస్, నేనైతే ఇప్పుడు టిఫిన్ కి వచ్చినాం. టిఫిన్ కి వచ్చి టిఫిన్ తింటున్నాం అందరం కలిసి. టిఫిన్ తినేసి అయితే మనం వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసినాం. కాకపోతే మీకు కనపడే ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు అక్కడ ఉన్నది చూడండి. మేము ఇప్పుడు హైవే మీద ఉన్నాం. ఫైనల్లీ మనం అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు స్వర్ణగిరి టెంపుల్. చూడండి, ఇది బయట మొత్తం ఎలా ఉందో చూడండి. మీకు మంచిగా క్లారిటీగా వచ్చేటట్టు చూపిస్తా. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. నేనైతే లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఎంత మొత్తం గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. దేవుడు అక్కడ ఉన్నాడు, మొత్తం గుడి మొత్తం అక్కడ దగ్గర ఉన్నది. అదంతా మొత్తం నేనైతే ఎంటర్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడైతే చూడండి అందరూ ఎంత వ్యూ అన్నట్టు. ఆ పక్కకి పార్కింగ్ ఉంది. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. అటు ఒక విగ్రహం, ఇటు ఒక విగ్రహం ఉంది. ఎంట్రన్స్ దగ్గర పాదాలు ఉన్నాయి, మనం మొక్కుకోవచ్చు. మొక్కి నేనైతే స్టార్ట్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే నేను మెట్లు ఎక్కుతున్నాను. మెట్లు ఎక్కేసి చాలా ఉన్నాయి స్టెప్స్, మాత్రం మొత్తం ఎక్కేసి పోయాను అనమాట. నేనైతే ఇంకా ఎక్కుతూనే ఉన్నా. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు మొత్తం వ్యూ చూద్దామని మొత్తం క్యాప్చర్ చేశా. స్వర్ణగిరి దేవస్థానం అని రాసి ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇక్కడ గజస్తంభం మొత్తం మస్తుంది. ఇప్పుడైతే మనం రథం చూడొచ్చు, చాలా డిజైన్తో గీశారు. మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్తున్నారు మొత్తం మండపం దగ్గరికి. ఎట్లా ఇదేనంట మండపం. మీకు లాస్ట్ ఫైనల్లో చూపిస్తా చూడండి మీరు. స్వర్ణగిరి వెంకటేశ్వర పరిపూర్ణాగ్రహం ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు గుడి దగ్గరనే ఏనుగు గోమాత లెక్క డిజైన్ లెక్క మంచిగా అయితే పెట్టేసారు అన్నమాట, గ్రీనరీ లెక్క. నేనైతే ఫస్ట్ టైం చూసిన ఇట్లా గుడి దగ్గర ఉండడం. దర్శనం అయితే అయిపోయి బయటకు అయితే వచ్చేసినామమ్మ. ఇప్పుడు ఇదంతా బయట చూడండి, చాలా అంటే చాలా బాగుంది. పైన మొత్తం బైకులు కూడా పైకే తీసుకొచ్చారు అనమాట. మనకైతే గజస్తంభం 3 నామాలు అయితే ఉన్నాయి పైన అయితే. అండ్ మన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అక్కడ గంట కూడా ఉన్నది చూడండి, మీరు చూసుకోవచ్చు. నేను కూడా గంట కొడతాం, మీకు చూపిస్తాను కూడా నేను. నెక్స్ట్ మొత్తం జూమ్ చేసి చూపించా చూడండి. చాలామంది లేరు కానీ ఫ్రైడే వెళ్ళినాం కాబట్టి మేము మంచిగానే దర్శనం అయిపోయింది, మంచిగానే చేసుకొని వచ్చేసినాం అనమాట. నేనైతే గంట కొట్టినా. ఇప్పుడైతే మనం జలనారాయణుడు దగ్గరికి వచ్చేసినాము. మొత్తం కింద వాటర్ మొత్తం గ్రీనరీగా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. ఎంత దగ్గర నుంచి అయితే విష్ణుమూర్తి కూడా మంచిగా మధ్యలో ఉండి మంచిగా సూపర్గా వ్యూగా కనిపిస్తున్నాడు. లోపలైతే బాగుంది ఫ్రెండ్స్, మొత్తం గ్రీన్ వాటర్తో సూపర్ ఉన్నాడు విష్ణుమూర్తి మాత్రం.
అంతకుముందు చెప్పాను కదా, ఇదే మండపం చూడండి. మీకైతే కొన్ని విగ్రహాలు చూపిస్తా చూడండి ఇప్పుడైతే. ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి స్వర్ణగిరి మండపంలో. శోభనాగ్ని